కార్ కావాలనుకుంటా. యూ కెనాట్ పికప్ ప్రాస్టిట్యూట్స్ ఇన్ దిస్ వెహికల్ అంట. కార్లో ట్రై చేద్దాం మావా. వచ్చేసింది మావా. ట్రై చేద్దాం ఫస్ట్ టైము. ప్రైవేట్ ప్లేస్కి తీసుకెళ్ళమంటుంది పాప. ఏంటి మరి ఓకేనా? అమ్మదేనమ్మా ఏదో చేసుకుంటున్నారు మా వీళ్ళు. సర్వీసెస్ అంట. లెఫ్ట్ సైడ్లో ఏవో సర్వీసెస్ ఉన్నాయి. $50, $70, $100 డిక్లైన్ సర్వీస్. 50 నుంచి స్టార్ట్ చేద్దాం. ఫోన్లే పాపం ఎందుకు మనమే దొంగలించాం, మనమే తప్పు చేసాం కదా అని చూస్తున్నా. అమ్మదినమ్మ ఇడే పెద్ద ఫైటర్లో ఉన్నాడు. పదరా వద్దులే. అదేదో గవర్నమెంట్ కరప్ట్ అంట. వీళ్ళు ముగ్గురు యాక్షన్ చేస్తారు చూడండి. చెడు వినకూడదు, చెడు చూడకూడదు, చెడు మాట్లాడకూడదండి. అదే అంటున్నాడు. నన్ను ఏమనుకున్నారు నువ్వు? ట్రెవర్ గడి అన్నింటిలో పండిపోయాడు. అయిపోయిందో అమ్మాయిని ఎక్కించుకుని వెళ్ళిపోతున్నాడు. హలో మామ, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు ద గేమింగ్ ఛానల్. సో ఇవాళ మళ్ళీ GTA 5 ఆడబోతున్నాం. ఫస్ట్ అయితే ఫ్రాంక్లిన్ మిషన్ ఒకటి చేద్దాం. ప్రస్తుతానికి మనకి ట్రెవర్ మిషన్ ఏం కనిపించట్లా, మైకిల్ మిషన్ ఏం కనిపించట్లా. సో మనం ఫ్రాంక్లిన్కి స్విచ్ అయిపోదాం. వీడు ఏం చేస్తున్నాడు? కాఫీ తాగుతున్నాడా? వచ్చేసాం మామ, ఫ్రాంక్లిన్ ఇంటికి అయితే వచ్చేసాం. ఇక్కడ వ్యాన్ ఆగి ఉంది. నాకు తెలిసి వీడి ఫ్రెండ్ వచ్చేసి ఉంటాడు ఆల్రెడీ. ఏంటో వెళ్ళి చూద్దాం లోపల. ఏమైంది? This loyalty, what is you talking about? Don't act like you don't know what it is, homeboy. Yo, you ain't been to the set, ain't came to none of the meetings. Hanging out with old men, ignoring your homies, acting all superior. వీడు ఎవరితో తిరిగితే దానికేంటి మావా? వీడు వెళ్ళి ఆ మైకేల్ గడ్ వాళ్ళతో తిరుగుతున్నాడు కాబట్టి ఇది హట్ అవుతుంది. నీ ఫ్రెండ్స్ని పెట్టుకుని వాళ్ళతో ఎందుకు తిరుగుతున్నావో ముసలి వాళ్ళతో అది అని అంటుంది. So you giving me a lecture about not being a good enough gangbanger? Gangs is positive. That's all we got, my nigga. That's our heritage. Ain't nothing positive about your crazy ass. Man, where Tanisha at? She got more sense than to hang out with your sorry ass. You know you always been like this, boy. I say left, you say right. I say become a doctor. You say become a patient. I say... నేను డాక్టర్ అవ్వమంటే నువ్వు పేషెంట్ అవుతావు. నేను చెప్పిన దానికి రివర్స్ చేస్తావు. అదే ట్రెవర్ కూడా వచ్చాడు. బాబా మా ఇప్పుడు వస్తుంది మా మజా. ఏంటి ఆంటీ తెలిసిపోయి ట్రెవర్ గాడు? రే 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 ఏం చూస్తున్నారు ట్రెవరు? రే 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 వదిలేరా? ట్రెవర్ గారు డబ్బులు ఇచ్చి ఏమన్నా మంచిది చూసి కొనుక్కో అన్నాడు. ఆమెమో ఎంత ఇచ్చావేంటి అని అడిగితే నేను మంచిది కొనుక్కోమన్నా కాస్ట్లీది కొనుక్కోమని చెప్పలేదా అంటున్నాడు. ట్రెవర్ గారితో మామూలుగా ఉండదు మరి. ట్రెవర్ గారు కలిసాడు మా ఫ్రాంక్లిన్ తో. పద పార్టీ చేసుకుందాం, నేను ఊరికి కొత్త చూపించండి నాకు, పార్టీ చేపించండి రా అంటున్నాడు. My nigga, I just came over here to holler at you about the little thing. Man, I said I'm tired, dog. What fucking thing? I love things. ఆడేదో ఇష్యూ మీద వచ్చాడు ఫ్రాంక్లిన్ గారి ఫ్రెండ్. ఫ్రాంక్లిన్ గారు ఏమో నాకు చెప్పకరా బాబు, నేను అలసిపోయాను ఇవన్నీ చేసి అంటున్నాడు. ట్రెవర్ గారు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఏంటది? నాకు ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్, నాకు చెప్పండి. I ain't talking to you, homie. Hey, let's go do something about the thing, okay? What thing? About the little stretch thing, man. Fucking beautiful. Perfect. It's a gangbang. Let's go. Come on. ట్రెవర్ గారు ఇలాంటి ఆటలో ఫస్ట్ ఉంటాడు. ఈడే జాయిన్ అయిపోయాడు మా ఫ్రాంక్లిన్ తో. ఇంకా ట్రెవర్ని కూడా వేసుకెళ్తాం మనం. ఇంకా దిబ్బిడే. కుక్కతో కూడా ఫ్రెండ్లీ అయిపోయాడు. కుక్కతో ఎక్కేస్తాడు వెనకాల ట్రెవర్ గారు. వచ్చాం మా లొకేషన్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఏం చేయాలో మరి దిగి వెళ్ళాలనుకుంటా అక్కడ ఇంటి దగ్గరికి. గో టు ద హౌస్ అంట. ట్రెవర్ గారు మళ్ళీ జాయిన్ అయ్యాడు మామ. వెళ్ళిన చూద్దాం ఏం చేస్తాడు. ఆడ బట్టతలు కనిపిస్తుంది వెనకాల నుంచి పాపం. మళ్ళీ ఏమైనా డీల్ చేయడానికి వచ్చారు డ్రగ్ డీల్ ఇల్లు. డబ్బులు తీసుకొచ్చారు మావా. డ్రగ్స్ అనుకుంటా నాకు తెలిసి. ఇచ్చాడు, ప్యాకేజ్ ఇచ్చాడు. అందులో డ్రగ్స్ ఉన్నట్టు ఉన్నాయి.
My throat getting numb already. So we good, nigga, right? Well, let's go. How about a taste? No, man, we leaving. I want a taste of the other side of the brick. Now, you heard what your boy said. You're leaving. Hey, give me the back! Whoa. What the fuck? ఏముంది? We ask for a key or a fucking ounce! Man, that's motherfucking drywall. Hey, we got some ఏదో స్కామ్ చేశాడు మా డ్రగ్స్ లో. ఫ్రంట్ సైడ్ పైన సైడ్ డ్రగ్స్ ఉన్నాయి, చిన్నది టేస్ట్ చేసి చూపించాడు. వెనకాల సైడ్ మొత్తం డ్రగ్స్ లేవనుకుంటా. ట్రెవర్ గాడు బయటికి తీయమంటే అప్పుడు తెలిసింది నిజం. ట్రెవర్ గాడు ఎంత ఎక్స్పీరియన్స్ కదా. Them buyer's remorse out here. You can't fucking hustle a hustler! అదే అన్నాడు. నన్ను ఏమనుకున్నారు నువ్వు? ట్రెవర్ గాడు అన్నింటిలో పండిపోయాడు. ఇప్పుడు గంతేస్తాడు మావాడు. కొడకల్లారా, తప్పు చేసిందే కాకుండా మళ్ళీ మమ్మల్ని కలుపుతారా మీరు? మీ ఏరియాకి వచ్చి మీ పగలు కొడతాం, మీ గుండెలు పగలు కొడతాం. ట్రెవర్కి స్విచ్ చేద్దాం మావా. ఫ్రాంక్లిన్ వద్దు మనకి, ట్రెవరే మనకి. షార్ట్ గన్ ఉంది మా వాడి దగ్గర. ఏంట్రా మీరు మోసం? ట్రెవర్ గాడు వచ్చాడు కాబట్టి సరిపోయింది మావా, లేకపోతే వీళ్ళు ఆ డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఆ శాంపుల్ చూసి ఆటలో పండిపోయిన వాడికి నువ్వు ఆట గురించి నేర్పిస్తావా అని డైలాగ్ వేసి వచ్చాడు మా ట్రెవర్ గాడు. పదరా ట్రెవర్, ముందరికి వెళ్దాం. ఓ ఎన్ని కార్లు వస్తున్నాయి, రండిరా, దిగండి. డ్రగ్స్ ఎవరా అంటే మోసం చేస్తారా మీరు? ఫ్రాంక్లిన్కి స్విచ్ చేయమంటున్నాడు. వీడు ట్రబుల్లో ఉన్నాడు అనుకుంటా. కవర్ తీసుకుని ఫ్రాంక్లిన్. చాలా మంది వస్తున్నారు మా, మొత్తం ఏరియా వాళ్ళు అందరూ ఎక్కడే ఉన్నట్టున్నారు. గ్యాంగ్స్టర్స్ అందరు కలిసి వచ్చేస్తున్నారు. ఫ్రాంక్లిన్ గడ్ ఫ్రెండ్ ప్రతిసారి ఎలాంటి పంచాయతీలో తీసుకొస్తాడు. మళ్ళీ ఆడితోనే పని చేయాలంట, వేరే వాళ్ళు చేయకూడదంట. ఇది అంటాడు మళ్ళీ. ఎక్కడున్నాడు ఇంకా వెనకాల? రారా బయటికి రారా, లోపల దాక్కుని పడతావురా. ఎక్కడెక్కడ ఇంకా వస్తున్నారు మా. దూరం నుంచి వస్తారంటారు మీరు, దగ్గర రండి. దా ఇప్పుడు ట్రెవర్కి స్విచ్ చేద్దామా. ట్రెవర్ గడు దగ్గరలో ఉన్నాడు. షార్ట్ గన్ ఉంది, ఒకే ఒక బుల్లెట్. రండిరా, ఎంతమంది వస్తారు కార్. వీడు చూడండి మావా, డైరెక్ట్గా కార్ వేసుకు వచ్చాడు. రే రీలోడ్. రండి. ఏం పర్లేదు, ఎంతమంది వచ్చినా పర్లేదు, చూసుకుందాం. అక్కడ ఉన్నాడు ఒకడు. ఎంతమంది మొత్తం ఏరియా వాళ్ళందరూ ఎక్కడే ఉన్నారు మా. అసలు చిన్న పంచాయతీ అయిందని తెలిసాక ఎంతమంది వచ్చారు చూడండి. కార్లు వేసుకుని వచ్చేస్తున్నారు. ఇంకెంతమంది ఉన్నారు అసలు. ట్రెవర్ గాడు వచ్చాడు కాబట్టి వీళ్ళకి సరిపోయింది. కానీ ఆడు మనోడా ముందర, ఆడికేం తగలట్లా బుల్లెట్స్. పదమ్మా ముందరికి వెళ్దాం. పైన ఉన్నాడు, దాక్కో. పోలీసులు కూడా వచ్చారు మా. పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయిపోయారు. ఇంకా ఇంత పెద్ద పంచాయతీ జరుగుతుంది కదా, అందుకే పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయిపోయారు. ఇంకా ఇక్కడ లెఫ్ట్లో కూడా ఉన్నాడు. అయిపోయాడా? కొట్టేశారు కదా. ఫాలో లెమార్ అంట. ఎక్కడున్నాడు లెమార్ గాడు? ఇదేంటి ఏం చేస్తున్నాడు? పారిపోవాలి మా, పోలీసులు వచ్చారు మా, తొందర పారిపోవాలి అక్కడి నుంచి. వీడు వెళ్ళిపోతున్నాడు, పారిపోతున్నాడు. అసలు ఇక్కడ కారు ఉందా లేకపోతే ఏంట్రా, బోట్ ఉందా? అక్కడ ఉన్నాయి మా, బోట్లు ఉన్నాయి, జెట్ స్కీలు ఉన్నాయి. జెట్ స్కీలు వేసుకుని పారిపోవాలి మనం. గన్ తీసుకొచ్చి భయపెట్టేస్తున్నారు. వీళ్ళేదో షూట్ చేస్తున్నట్టున్నారు. పోదాం రారా లమ్మర్, అమ్మాయిని ఎక్కించుకుని పోదాం పదరా. ఈడేడి ఫ్రాంక్లిన్ గాడు. బాబోయ్ ఎంత వెనకాల ఉన్నాడు మా వీడు. ఫ్రాంక్లిన్ రారా తొందరగా, నీకోసం వెయిటింగ్. ఈ అమ్మాయిని దిగదా ఇంకా? ట్రెవర్ గాడికి పడిపోయినట్టుంది ఇది. అయిపోయింది మా, అమ్మాయిని ఎక్కించుకుని వెళ్ళిపోతున్నాడు. పోలీసులు వచ్చేస్తున్నారు మా లెఫ్ట్ సైడ్ నుంచి. గ్యాంగ్స్టర్స్ ఇల్లు. ఓకే గ్యాంగ్స్టర్స్ ఏం చేస్తారులే, కాల్ చేద్దాం. దూకేసింది మా అమ్మాయి, దూకేసింది మా. రే నేల మీదకి వచ్చామంటరా. దగ్గర అయిపోయింది మా. అమ్మాయిని చూడడంలో పడి దాన్ని పై ఎక్కిచ్చాను నేను. కరువు అలా ఉంది. ఓకే ఇప్పుడు వెళ్దాం పదండి మామ. లెఫ్ట్లో కార్ వస్తుంది, ఆ కార్ని చూసుకుందాం. ఇంకా అమ్మాయి దూకేస్తే దూకాను, ఏం పర్లా. మనం మాత్రం ఫోకస్ ముందరే పెట్టాలి. కార్ని కాలిద్దామా?
దూకేసింది అమ్మాయి. ఓ హెలికాప్టర్ కూడా వచ్చేసింది మామ. ఎన్ని కేసులు? 3 కేసులు పడి ఉన్నాయి. అరే రే 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 ఇటు లెఫ్ట్ వెళ్తున్నారు రైళ్ళు. He didn't know that was Clarence this morning. That don't make no. Man, you salute. At least you got to meet MC Cliff. Jack that motherfucker. Was that who that was? ఎటు వెళ్ళాలి? వీళ్ళు ఫాలో అవ్వాలి మనం. వీళ్ళు ఏమో స్లోగా వస్తున్నారు మామ. ఎటు వెళ్తున్నారు అర్థం అట్లా. వీళ్ళు రెడార్ నుంచి బయటకు వచ్చాం, పోలీసుల రెడార్ నుంచి. కొంచెం అలాగే వెళ్తే మనం అయిపోద్ది. ముందర వస్తున్నాడు ఒకడు. కొంచెం యూటర్న్ కొట్టు తొందరగా యూటర్న్ కొట్టు. తొందర పద వచ్చాడు దగ్గరికి వచ్చాడు. లెఫ్ట్ కొట్టి ఎక్కడి నుంచి. బాబా క్లైమేట్ మాత్రం అసలు అదిరింది మామ. ఇందులో సన్సెట్ నాకు చాలా నచ్చింది. GTA 5లో ఆ రిఫ్లెక్షన్స్ వాటర్లో అసలు ఇంకా బాగుంది. అది రిఫ్లెక్ట్ అవుతుంటే. అయిపోయింది మామ, మిషన్ పాస్ట్. ఎంతైనా సర్లే, ఏదో ఒకటి పాస్ అయిపోయింది కదా మామ, చాలు. ఇంకా ఫ్రాంక్లిన్కి స్విచ్ చేసేద్దాం. మిషన్ అయిపోయింది అలాగోలా. Someone had to call the cops. ఈడింకా ఇక్కడే ఉన్నాడు ఆ మిషన్లోనే. ఇప్పుడు తెప్పించుకున్నాడు, వెళ్ళిపోయారు వాళ్ళు. ఎలా దాక్కున్నాడు చూడండి మా. ఇంకొక మిషన్ చేద్దాం తొందరగా. ఏది చేద్దాం? బ్యూరో మిషన్ చేద్దామా. 3 కలుస్తారు బ్యూరో మిషన్స్లో ఎక్కువ, అందుకే బ్యూరో ట్రై చేద్దాం ఈసారి. ఫస్ట్ అయితే మైకిల్కి స్విచ్ చేద్దాం, ఎందుకంటే బ్యూరో మిషన్స్ మెయిన్గా మైకిల్ గడే డీల్ చేసేది. వాడి వల్లే ఫ్రాంక్లిన్ గారు, ట్రెవర్ గారిని కూడా లాగారు వాళ్ళు. వీడేం చేస్తున్నాడు మైకిల్ గడు? ఏం చేస్తాడు ఇంకా, ఒంటరి మనిషి. పిల్లలు వదిలేసి వెళ్ళిపోయారు. వచ్చేసాం మామూలు లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదేదో ఊరు బయట ఉంది లొకేషను. కొంపతీసి వీళ్ళు ఆఫీస్కి వస్తున్నావా లేకపోతే ఇక్కడికి ఆల్రెడీ మనం ఇంతకుముందు వచ్చినట్టు ఉన్నాం కదా మామ. అది హెలికాప్టర్ మిషన్ ఏదో చేసాం మనం ఆడిని తప్పించడానికి అక్కడ నుంచి. వీళ్ళు ఎక్కడే వచ్చేసి ఉన్నారు. ఈడొకడు ఈ FIB అని కోట్ వేసుకున్నాడు చూడండి, ఈడు పెద్ద ఎర్రి పుష్పం. Oh, absolutely. Yeah. You killed people, you tortured people. అంత చేసి పెట్టాం కదరా నీకోసం, మళ్ళీ ఏంటి అని అడుగుతున్నాడు మైకేల్ గడు. Davey, you can't do anything about this fucking turd? Yeah, Dave. What can you do about me? Here's Trevor. Great! Looky. వచ్చాడు ట్రెవర్ కూడా వచ్చాడు మా. అది అందుకే నేను డ్యూరమేషన్ చేస్తుందా, వీళ్ళందరినీ కలుపుతాడు ఇది. Oh, he just said how you guys were happy to help the government in any way you can. Oh, really? Huh? Because I was told that if we helped out with that thing, which we did, then our past indiscretions would be forgotten in a haze of అది patriotic... లాస్ట్ మిషన్ చేశాడు కదా, ఆ మిషన్ చేస్తే ఇంకా మీ పాస్ట్ అంతా మర్చిపోతామని మీరు చెప్పారు కాబట్టి ఆ మిషన్ చేశాను. ఇప్పుడు ఏంటి మళ్ళీ పిలిచారు అది ఇది అని అంటున్నాడు ట్రెవర్ గడు. fervor. Who told you that? Did I tell you that? I'm in charge here, Fruity. Me. You వీడు understand? మామూలుగా ఓవర్ యాక్షన్ చేయడు మా వీడు. ఈ FIB కోట్ వేసుకున్నాడు. ఫ్రాంక్లిన్ కూడా వచ్చాడు. Oh, you're good. The 3 cunts. Listen, we need help with something. అడగండి, ఇంకా ఏమేమి హెల్ప్ కావాలి అన్నీ అడగండి. ఇంకా Some of it is pretty corrupt. అదేదో గవర్నమెంట్ కరప్ట్ అంట. Not your... వీళ్ళు ముగ్గురు యాక్షన్ చేస్తున్నారు చూడండి. చెడు వినకూడదు, చెడు చూడకూడదు, చెడు మాట్లాడకూడదు అని. Don't encourage panic so they can guarantee their budgets. I got it. Classic blitz play. It's an industrial area, right? So I'm thinking vehicles. Trash truck the block, tow truck sack them. Get some disguises, and we're golden. We just gotta hope like hell these are the kind of agency men that don't carry a panic button with them. If they are, we deal with it. If and when. If and motherfucking when. I will keep my eyes peeled, General. సో మామ ఈ ఐఏఏ వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళు చాలా మంది కరప్ట్ ఉన్నారు. వాళ్ళు ఇల్లీగల్గా మనీ సంపాదించి దాంతో వాళ్ళు ఓన్ మిషన్స్ చేసుకుంటున్నారు. సో వాళ్ళది ఒక గవర్నమెంట్ ట్రక్ వెళ్తూ ఉంటుంది, అందులో మనీ ఉంటుంది చాలా. ఆ మనీని హైజాక్ చేయండి, ఆ మనీని మీరు దొంగలించండి అని ప్లాన్ వేసాడు. ప్లాన్ వేసి వీళ్ళకి చెప్పాడు చేయమని చెప్పేసి. దానికి మైకేల్ గడ్ ఏమన్నా అంటే, మైకేల్ గడ్, ట్రెవర్ గడ్, ఫ్రాంక్లిన్ గడ్ కలిసి ప్లాన్ చేశారు. మైకేల్ గడ్ ఏం ప్లాన్ వేసాడంటే, అది స్వచ్ఛ భారత్ ట్రక్ అని చూడండి, ఆ ట్రక్ వేసుకెళ్ళి ఆ గవర్నమెంట్ వాళ్ళ ఏదైతే మనీ తీసుకెళ్తుందో ఆ ట్రక్ ముందు ఆపి దాన్ని హైజాక్ చేద్దామని ప్లాన్ వేసాడు మైకేల్ గడు. మరి ఎలా చేస్తారో ఏంటో చూద్దాం. ఇందులో ఆ ట్రక్ దొంగలించాలంటే మరి ఎంతమంది సెక్యూరిటీ ఉంటుందో, పోలీసులు ఎంతమంది ఉంటారో ఏంటో అర్థం అవట్లా. ప్రస్తుతానికైతే లివ్ ద ఏరియా అంటున్నాడు. మిషన్ అయిపోయిందా ఇది, లేకపోతే స్టార్ట్ అయిందా? ఇప్పుడే స్టార్ట్ అయింది కదరా. జస్ట్ మనం కన్వర్జేషన్ కోసం కాన్ఫరెన్స్ కాల్ కలిపాడు మా. We'll need boiler suits and masks for this job. Garbage truck. Let's get one from your park. Bring it back to the lot. And there's an auto repair place by the airport where we can get a tow truck. What else? Oh yeah. Get away. That would be nice. Get something fast and discreet.
We park it off the road, a good distance from the lot. చాలా పెద్ద పెద్ద ప్లాన్స్ చేశాడు మా మైకిల్ గడు. ఫస్ట్ అయితే గార్బేజ్ ట్రక్ ఒకటి తేవాలి, దాని తర్వాత టో ట్రక్ ఒకటి తేవాలి, ఆ టో ట్రక్ తర్వాత ఇంకా వాళ్ళకి పారిపోవడానికి ఒక వెహికల్ కావాలి, ఆ వెహికల్ ఒక సేఫ్ ప్లేస్లో పెట్టాలి ఎవరికి తెలియకుండా. సో వాళ్ళు దొంగలిచ్చిన తర్వాత ఆ వెహికల్లో పారిపోవాలి వాళ్ళు, ఆ వెహికల్ వాళ్ళకి అందుబాటులో ఉండాలి దగ్గరలో. సో అదే కాకుండా వాళ్ళకి మాస్క్ కూడా కావాలి పెట్టుకోవడానికి. సో ఇదంతా ప్లాన్ వేసాడు మైకిల్ గడు. నాకు తెలిసి ఇప్పుడు ఇవన్నీ కలెక్ట్ చేసి మనం అవన్నీ సెట్ చేసిన తర్వాత ఈ రాబరీ చేస్తాం. Hey man, I got you, dog. What? Huh? I missed that. Maybe shout a little louder? Fight me. ఇప్పుడు హెచ్ఎస్ అని వచ్చినాయి చూడండి. ఇక్కడ హెచ్ఎస్ దగ్గరికి వెళ్ళి మనం దొంగలించడం స్టార్ట్ చేయాలి. 3 వచ్చినాయి చూడండి, 4 ఉన్నాయి. పెద్ద మిషన్ అయితే ఇది. తొందరగా వెళ్ళి ఒకటి దొంగలిద్దాం, వీడియో ఆల్రెడీ లెంత్ అయిపోయింది. ఫస్ట్ అయితే ఇక్కడ మార్క్ చేశాను హెచ్ఎస్ అని చెప్పేసి. ఈ ఎఫ్ఐబి వాళ్ళు వదిలేలా లేరు మా వీళ్ళు ముగ్గురిని. మొత్తం ఏమేమి మిషన్స్ ఉన్నాయి అన్నీ చేసుకుని పెట్టేలాగా ఉన్నారు వీళ్ళతో. వీళ్ళేమో ఇంకా కాదని లేరు, ఎందుకంటే వీళ్ళ హిస్టరీ మొత్తం వాళ్ళకి తెలుసు. వీళ్ళు కొంచెం అటు ఇటు అన్నా వాళ్ళు వీళ్ళ మీద కేసులు పెట్టేసి బుక్ చేసేస్తారు. అందుకే వీళ్ళు కూడా ఇంకా వింటున్నారు మాట. ఆడెవడో డేవ్ నోటోనే ఎవడో ఆడు పోలీసోడు, ఆడు మామూలు రక్షణ చేయట్లేదు మామ. ఆడిని కొట్టాలి, గట్టిగా కొట్టాలి ఏదో రోజు. అప్పుడు కానీ సాటిస్ఫాక్షన్ రాదు నాకు. వీళ్ళకి కూడా వచ్చేసామా ఫస్ట్ హైస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ ఏముంటుందో నాకు తెలీదు. గార్బేజ్ ట్రక్ ఉంటుంది అనుకుంటా ఇక్కడ. టో ట్రక్ స్టీల్తో టో ట్రక్ అంట. వీడు ఉన్నాడుగా పక్కనే, వీడు ముందే స్టీల్ చేసేద్దామా. వచ్చాడు రా రే, తొందరతి. అమ్మయ్యా ఎక్కలేదులేమో, వెళ్ళిపోదాం, వెళ్ళిపోదాం. వచ్చాడు రాడు, రే దింపేశాడు. రే అయిపోయింది దింపేశాడు. వదలరా తలుపుని. బ్రో సారీ బ్రో, ఇంకా పోలీసు వాళ్ళు చెప్పినందువల్ల ఇంకా తప్పట్లేదు బ్రో. మిషన్ అయిపోయిన తర్వాత తీసుకొచ్చి ఇచ్చేస్తాను, ప్లీజ్ అర్థం చేసుకో. అయిపోయింది టో ట్రక్ దొరికేసింది, దీన్ని తీసుకెళ్ళి పార్క్ చేసేద్దాం. చాలా పెద్దగానే ప్లాన్ చేశారు, ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నుంచి దొంగలించాలంటే మామూలు విషయం. అది చాలా సెక్యూరిటీ కూడా ఉంటుంది గట్టిగా, దానికోసం వీళ్ళు ఇంత పెద్ద ప్లానింగ్ చేస్తున్నారు. లేకపోతే సింపుల్గా చేసేవచ్చు వీళ్ళు ముగ్గురు కలిసి చిన్నదైతే, కానీ ఏదో పెద్దదే ఉంది ఇది. ఇప్పుడు అంత లాంగ్ ఎవరు వెళ్తారు? అరే ఎక్కడ లేదా దారి. వీడేం చేస్తున్నాడు? అరే మావాడు కారు వేసుకుని వెనకాల వచ్చేస్తున్నాడు మావా. ట్రక్ దొంగలించాం కాడిది. బాబా ఏం మావాడు వదిలేలేడు, కారు వేసుకుని వెనకాల పడిపోతున్నాడు వీడు. అరే ఇరుక్కుపోయాం మావ. ఆగు అండ్ ఫస్ట్ ఇటు పంచాయతీ చూద్దాం ఏంటో. ఇచ్చేస్తా అన్నా కదరా, మళ్ళీ ఏంట్రా నువ్వు. ఆగు, ఆ ట్రక్ ఇరుక్కుపోయింది, కొంచెం నీ కారు తీసుకుంటానే వాడుకుంటా. అమ్మది నమ్మ కొడేస్తున్నాడు రేడు. అరే లాక్ ఇస్తాడు, లోపల ఎక్కడానికి లేదు. ముసలోడే కానీ మహానుభావుడు. ట్రక్ ఇరికిపోయింది మావా. షార్ట్ కట్లో వెళ్దామని చెప్పేసి అలా అయిపోయింది. ట్రక్ ఇప్పుడు బయటికి ఎలా తీయాలి? ఎంత పెద్ద పని చేశాను నేను అనవసరంగా. ఆ ముసలోడు ఏంటి పారిపోతున్నాడు? అరే ఆ ట్రక్ వేసుకుని పారిపోతున్నాడు, తొందరపోదరా. వీడు ఇంకా స్టాప్ అంటున్నాడు. అదరా ఆ ట్రక్ని తోయరు అలాగోలా. వీడు మాత్రం వదిలేలా లేడు మావా. అరే బయటగా వచ్చామా, సరిపోయింది. పోలీస్ కేసు కూడా పడిపోయింది మావా. ఇంకా ఉన్న దారిలో పోవచ్చు కదా, షార్ట్ కట్ కావాలంట నాకు, షార్ట్ కట్. ఈ ముసలోడు మాత్రం పోలీసులను పిలిచేసినట్టున్నాడు వీడే. ఆవిడ నుంచి నీకు చూస్తున్నా ఏంట్రా నువ్వు. రా ఫోన్లే పాపం ఎందుకు, మనమే దొంగలించాం, మనమే తప్పు చేసాం కదా అని చూస్తున్నా. అమ్మదినమ్మ ఇడే పెద్ద ఫైటర్లో ఉన్నాడు, పదరా వద్దులే, ఎందుకులే అనవసరంగా. కాల్ చేశారు మా ట్రెవర్ డైడ్. ఒక చిన్న సింపుల్ మిషన్ మా టో ట్రక్ దొంగలిచ్చి అక్కడ పెట్టడానికి, అది కూడా చేయలేకపోయాను నేను. ఆగండి, వీడితో అవదు పంచాయతీ. వీడిని కాల్ చేసి తీసుకెళ్ళిపోతాం వీడితో. అసలు ఏంటిడు, అరే మనిషా లేకపోతే ఏంట్రా నువ్వు. పోయాడులేండి. అసలు ఫోన్లే అని వదిలేస్తే ఇందాక అసలు మామూలు తెప్పలు పెట్టలేదు మా వీడు. వచ్చేసాం మా ఫైనల్లీ.
లొకేషన్ దగ్గరికి వచ్చేసాం. ఈ టో ట్రక్ పార్క్ చేసేద్దాం. అమ్మయ్యా, టో ట్రక్ అయితే తీసుకొచ్చేసాం. ఫస్ట్ వెహికల్ అయితే వచ్చేసింది, మనకి దొరికేసింది. ఇంకా మనకి గార్బేజ్ ట్రక్ అవుట్ కావాలి. వీళ్ళు ముగ్గురు కలిసి పారిపోవడానికి ఒక కార్ కావాలి. టో ట్రక్ అయిపోయింది. ఇంకా దగ్గరలో ఉందా మన హెచ్ఎస్? కాన్ఫరెన్స్ కాల్ చేస్తున్నాడు, ఇన్ఫార్మ్ చేయడానికి అనుకుంటా. Tow truck is at the lot. ఆగండి మా, ఫ్రాంక్లిన్కి స్విచ్ చేసి చూద్దాం, దగ్గరలో ఉందేమో దొంగలించేది. ఏ ఏం చేస్తున్నారు వీళ్ళు? కొట్టుకుంటున్నారు వీళ్ళు. ఈ నిఘా, మీ నిఘా పంచాయతీ పక్కన పెట్టండి. హెచ్ఎస్ అని చూపించట్లేదంటే. ఎందుకు కొట్టుకుంటారా మీరు? హెచ్ఎస్ చూపిస్తున్నాం, ఎక్కడ ఉన్నాయి? దగ్గరలోనే ఉందిలేమో. దీని దగ్గరికి వెళ్దాం తొందరగా. రే 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 రే, దాన్ని గుద్దేసి నువ్వు పడిపోయావు కదరా, పారిపోతుంది అది. నేను విన్నాను, ఒకసారి ట్రై చేద్దామా? పారిపోతున్నారు మా వీళ్ళు, భయపెట్టేశాను కదా, కష్టం. కార్ కావాలనుకుంటా. యూ కెనాట్ పికప్ ప్రాస్టిట్యూట్స్ ఇన్ దిస్ వెహికల్ అంట. కార్లో ట్రై చేద్దామా? కార్లో ట్రై చేసి వద్దాం. ఆగండి, ఆగరా కాదీరా ఒకసారి. మిషన్లు ఇవన్నీ తర్వాతనే చేసుకోవచ్చు, ఇలాంటి వాటిలో మనకి చాలా ఇంట్రెస్ట్. జరగమ్మా పాప, మ్యూజిక్ ఆపు. ఇంకా ఉంది కదా అక్కడ నుంచుని. పద మెల్లగా పద. హెల్మెట్ వేసుకుని కారు తోలుతా ఉంటారా? అరే ఫ్రాంక్లిన్ చూసి తిని కూడా వచ్చేసింది మా, వచ్చేసింది మా. ట్రై చేద్దాం ఫస్ట్ టైము. ప్రైవేట్ ప్లేస్కి తీసుకెళ్ళమంటుంది. ఎక్కడ తీసుకెళ్ళాలి చూద్దాం, ఆగండి మామ. అసలు ఏం జరుగుతుందో చూద్దాం. ఎప్పుడు చేయలా, విన్నాను ఇలాగ కార్లు ఎక్కించి తీసుకెళ్ళొచ్చు అని చెప్పేసి. తీసుకెళ్ళి చూద్దాం. ఒక ప్రైవేట్ ప్లేస్ అంట, దగ్గరలో ప్రైవేట్ ప్లేస్ ఎక్కడ ఉందబ్బా? ఎక్కడ మా, ఎక్కడ తీసుకెళ్దామా? లోపల దీని వెనకాల తీసుకెళ్దాం. ఏం చేస్తున్నారు నువ్వు మిషన్ చేయకుండా? ఓకేనా పాప, సరిపోద్దా? దిస్ లొకేషన్ బాబు, మిషన్ల తర్వాత అమ్మా. పాప ఏంటి మరి, ఓకేనా? అమ్మదేనమ్మా, ఏదో చేసుకుంటున్నారు మా వీళ్ళు. సర్వీసెస్ అంట, లెఫ్ట్ సైడ్లో ఏవో సర్వీసెస్ ఉన్నాయి. $50, $70, $100 డిక్లైన్ సర్వీస్. 50 నుంచి స్టార్ట్ చేద్దాం. రే ఏదో జరుగుతుంది. ఓ రే 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 రే. అరే రే నాయనా, ఓరి నాయనో, వాయమ్మో, ఓరి నాయనో, ఎంత కథ ఉందా GTA 5లో. బాబోయ్, అరే మిషన్లు చేయరా అంటే ఫ్రాంక్లిన్ ఏం చేస్తున్నావు? అయిపోయింది మావా, $50 సర్వీస్ అయిపోయింది మావా. ఏం చేస్తున్నారా మీరు? $70లో ఏం చేస్తుందో చూద్దాం. ఓహోహోహోహోహో, ఓ బాబోయ్, మిషన్లు చేద్దామని చెప్పేసి ఏం చేస్తున్నాను మావ నేను? ఇది ఏదో ట్రై చేద్దాం అనుకున్నా, సర్లేని ఇంకా సర్లేండి. $100 కూడా ఏదో చూసేసి ఇంకా దింపేద్దాం దీన్ని. 100లో ఏం చేస్తావు? 100లో ఏం చేస్తావు? 70కి 100కి తేడా ఏముంది? రెండు సేమే కదా. ఫ్రాంక్లిన్ నువ్వు చాలా పెద్ద కంట్రీలో ఉన్నావు బేటా. అరే రే 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 రే, అయిపోయింది మావా. రెస్ట్ కావాలంట దానికి. ఇంకా ఫ్రాంక్లిన్ గడు అసలు
మాటలు రావట్లేదు మావ, ఇంకా నేనేం చెప్పను. వెళ్ళిపోతుంది దిగేసి, నాకు రెస్ట్ కావాలని చెప్పేసి చేసిందంతా చేసి. ఇంకోటి వాడికి ఫోన్ చేస్తుంది. ఎంత పని మోసం చేస్తావు నువ్వు నన్ను, మోసం. పాప మా ఫ్రాంక్లిన్ గారు నీతో అంత ప్రేమతో వస్తే మోసం చేస్తావా? నా డబ్బులు నాకు ఇచ్చేయి. దిగిన వెంటనే ఇంకోటి ఫోన్ చేసేస్తుంది. ఎంత పెద్ద మోసం మావా. సర్లేండి, ఇంకా ఏముందిలేండి. మిగతా దొంగలించేవన్నీ నెక్స్ట్ పార్ట్లో చేద్దాం. దొంగలించే వాడు చేయమని మిషన్ నెక్స్ట్ పార్ట్లో చేసేద్దాం. ప్రస్తుతానికి వీడియో ఎక్కడితో ఆపేద్దాం, చాలా లెంత్ అయిపోయింది. ఇంకొక ట్రక్ అయితే దొంగలిద్దాం అనుకున్నా, కానీ మధ్యలో కొంచెం డిస్ట్రాక్ట్ అయిపోయా. ప్రస్తుతానికైతే ఉంటాను, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా బాయ్.